రమ్య మళ్లీ హాస్పిటల్లో జాయిన్ అయింది. మాధవ్ పరిచయమైనప్పటి నుండి ఆమెకు ఇలా తరచుగా హాస్పిటల్లో చేరడం ఒక అలవాటుగా మారిపోయింది. రమ్య తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ నిట్టూర్చింది. అప్పట్లో తను ఎంత ఆరోగ్యంగా ఉండేదంటే కనీసం జలుబు కూడా చేసేది కాదు. ఈసారి రమ్యకు ఉన్న రక్తం చూసి భయపడి ఆమె స్పృహ తప్పి పడిపోయింది. హాస్పిటల్లో కళ్ళు తెరిచేసరికి ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నిజానికి ఆమెకు చిన్నప్పటినుండే ఈ భయముంది. అప్పట్లో జాతరలో కోళ్లు కోయడం చూసినప్పుడు ఆమెకు వాంతులు వచ్చినట్టు అయ్యేది. సాధారణంగా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే ఆమెకు తగ్గిపోయేది. కాని ఈసారి ఏమైందో ఏమో. బహుశా అంతకుముందు ఎప్పుడూ అంత భయంకరమైన కారు ప్రమాదాన్ని చూడకపోవడం వల్ల కావచ్చు. నిజానికి ఆ కార్ ఆక్సిడెంట్ బాధితుడి గాయమీద గట్టిగా నొక్కినప్పుడు తన కళ్ల ముందే మాధవ్ చికిత్స చేస్తుంటే రమ్య స్పృహ తప్పి పడిపోయింది. ఆ దారిని వెళ్లే ఒక వ్యక్తి రమ్యకు ఈ విషయాలన్నీ చెప్పాడు. ఆమెకు స్పృహ వచ్చేసరికి అతను పక్కనే ఉండి అంబులెన్స్ వస్తోందని ధైర్యం చెప్పాడు. అతను ఆమెకు సహాయం చేసి హాస్పిటల్ వరకు కూడా తోడుగా వచ్చాడు. పోలీసులు వచ్చినప్పుడు జరిగిన వివరాలన్నీ కూడా అతనే చెప్పాడు. పోలీసులా? అని రమ్య కొంచెం ఆశ్చర్యపోయింది. పోలీసులు అంత వేగంగా రావడం ఆమెకు వింతగా అనిపించింది. నేనే పోలీసులకు ఫోన్ చేశాను అంటూ తన వైట్ కోటులో మాధవ్ లోపలికి నడుచుకుంటూ వచ్చాడు. రమ్య కళ్ళు ఆర్పకుండా చూస్తూ తను పడిపోయినప్పుడు జరిగిన విషయాల గురించి ఆ వ్యక్తి చెప్పినవన్నీ గుర్తు చేసుకుంది. సరేలే అని మనసులోనే నిట్టూర్చింది. ఎలాగో ఆమెకు మాధవ్ మీద ఎప్పుడూ పెద్దగా మంచి అభిప్రాయం లేదు. దాన్ని ఇప్పుడు మార్చుకోవాలని కూడా ఆమెకు లేదు. వాళ్లు తాగి కారు నడిపారు. అది పెద్ద నేరం. అదృష్టవశాత్తు వాళ్లు ఎవరినీ గాయపరచలేదు. లేకపోతే నేను వాళ్లని అని మాధవ్ కోపంగా అంటుండగా రమ్య అతన్ని ఆపేసింది. మాధవ్ అని ఆమె అకస్మాత్తుగా అతని మాటలకు అడ్డుపడింది. ఈ మనిషికి నోటిదూల చాలా ఎక్కువ. పక్కన ఎవరున్నారన్న సంగతి కూడా పట్టించుకోకుండా వాగేస్తుంటాడు. మాధవ్ మాట్లాడటం ఆపి ఆమె వైపు తీక్షణంగా చూశాడు. ఆమె వెంటనే ఒక నవ్వు నవ్వి, నేను మీకు థాంక్స్ చెప్పడం మర్చిపోయాను అని అంది. ఆమె మాధవ్ కళ్లల్లోకి చూడకుండా పక్కకు తిరిగి ఆ వ్యక్తివైపు చూసి ఇలా అంది, నన్ను కాపాడినందుకు మీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. పర్వాలేదు, పర్వాలేదు. నేను ఊరికే అలా వెళ్తూ చూశాను. కొంచెం మంచినీళ్లు తాగుతారా? డాక్టర్గారు మిమ్మల్ని గోరువెచ్చని నీళ్లు తాగి బాగా రెస్ట్ తీసుకోమన్నారు. మళ్ళీ ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వాళ్లకి కాల్ చేయండి అని ఆ వ్యక్తి అన్నాడు. థాంక్స్ అండి, నేను బానే ఉన్నాను అని రమ్య సమాధానమిచ్చింది. ఆ వ్యక్తి అంత మంచిగా మాట్లాడుతుంటే రమ్యకు తెలియకుండానే ముఖంమీద నవ్వు వచ్చింది. అయితే మరి? ఆ వ్యక్తి ఇంకా ఏదో చెప్పబోతుంటే పక్కనే ఉన్న మాధవ్ కావాలనే 2 సార్లు దగ్గాడు. రమ్య మరియు ఆ వ్యక్తి ఇద్దరూ మాధవ్ వైపు చూశారు. మాధవ్ తన కనుబొమ్మ ఎగరేసి ఇలా అన్నాడు, నేను మీకు ఒక విషయం గుర్తు చేయాలి. నేను ఒక డాక్టర్ని. కాబట్టి తనకి ఏ సలహాలు ఇవ్వాలో నాకు బాగా తెలుసు. మీరు ఇప్పటికే చాలా శ్రమపడ్డారు. సహాయం చేసినందుకు థాంక్స్. చాలా లేటయింది. మీరు ఇక త్వరగా ఇంటికి వెళ్ళండి. ఇక్కడి నుండి అంతా నేను చూసుకుంటాను. ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి తను అక్కడ అనవసరంగా ఇద్దరి మధ్య అడ్డుపడుతున్నానని అర్థం చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయన చాలా మంచివాడు కదా. ఏదో ఒక మాట కలపాలని రమ్య అంది. మాధవ్ ఏమీ బదులివ్వలేదు. ఆమె దగ్గరకు వచ్చి గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చాడు. ఇది తాగు అన్నాడు. ఆ నీళ్లు మరీ వేడిగా లేవు, కరెక్ట్గా గోరువెచ్చగా ఉన్నాయి. ఆమె అతని దగ్గర నుండి గ్లాసు తీసుకుని కొన్ని గుక్కలు తాగింది. ఇంకా ఎక్కడైనా ఇబ్బందిగా ఉందా అని మాధవ్ అడిగాడు. అతను ఒక డాక్టర్లా మామూలుగా అడిగేసరికి ఆమెకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఆమె తల అడ్డంగా తిప్పుతూ, నేను బానే ఉన్నాను, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది అంది. నీకు ఇంకా గుండె దడగాగాని చెమటలు పట్టడంగాని జరుగుతుందా అని అతను మళ్లీ అడిగాడు. అంటే గుండె ఇంకా కొంచెం దడదడలాడుతోంది కాని చెమటలు పట్టడం లేదు అని రమ్య చెప్పింది. నీకు కళ్ళు తిరుగుతున్నాయా? వాంతి వచ్చేలా ఏమైనా ఉందా అని మాధవ్ అడిగాడు. ఇప్పుడైతే ఏమీ లేదు అని రమ్య సమాధానం చెప్పింది. గతంలో ఎప్పుడైనా నీకు ఇలాంటి లక్షణాలు కనిపించాయా అని అతను అడిగాడు.
నాకు రక్తం చూస్తే కొంచెం భయం అని రమ్య చెప్పింది. గతంలో ఇలా ఎప్పుడైనా స్పృహ తప్పి పడిపోయావా అని మాధవ్ ప్రశ్నించాడు. లేదు అని రమ్య టక్కున చెప్పింది. కాని వెంటనే ఆమె మనసులో ఒక అనుమానం మొదలైంది. ఈ డాక్టర్ తనను ఏడిపించడానికి ఇదే అదునుగా వాడుకుంటాడేమో అని ఆమెకు భయం వేసింది. అందుకే ఆమె వెంటనే ఇలా అంది. మాధవ్, నేను బానే ఉన్నాను. రక్తం చూసి కళ్ళు తిరగడం అనేది అంత పెద్ద సమస్యేం కాదు. కొంచెం రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. నిజానికి ఇంతకుముందు ఇలా అనిపించినా వెంటనే తగ్గిపోయేది. కాని ఈసారి అకస్మాత్తుగా ఒక కారు ప్రమాదాన్ని కళ్లారా చూడటం వల్ల భయపడి స్పృహ తప్పిపోయాను అంతే. మీరు నాకోసం అనవసరమైన టెస్టులేవీ రాసి బిల్లులు పెంచకండి. నా దగ్గర నిజంగా అంత డబ్బులు లేవు. మాధవ్ కనుబొమ్మలు కూడా కదపలేదు. తను చెప్పేది అసలు పట్టించుకోనట్టు కనిపించాడు. ఎలాగో తన దగ్గర డబ్బులు ఖర్చు పెట్టే ఉద్దేశం లేదని అతనికి తెలుసు కాబట్టి ఆమె ఏమీ మాట్లాడకుండా గమ్మున ఉండిపోయింది. ఆ తర్వాత మాధవ్ బీపీ మెషిన్ తీసి తన చెయ్యి ముందుకు చాచమని సైగ చేశాడు. నీ హార్ట్ రేట్, బీపీ చెక్ చేయడానికి ఇది అని చెప్పాడు. రమ్య అప్పుడే గమనించింది తను హాస్పిటల్ బట్టల్లో ఉందని. మాధవ్ తన చొక్కా చేతిని పైకి మడత పెడుతూ ఇలా అన్నాడు. నీ బట్టలమీద రక్తం మరకలు ఉన్నాయి. అందుకే ఒక నర్సును పిలిచి నీ బట్టలు మార్పించాను. ఆమె మెల్లగా అతనికి థాంక్స్ చెప్పింది. మాధవ్ వేళ్లు తనకి తగులుతుంటే ఆ వెచ్చదనాన్ని ఆమె ఫీల్ అవ్వగలిగింది. ఆమె కిందకు చూసి గమనించింది. మాధవ్ వేళ్లు పొడవుగా, గోళ్లు చాలా నీట్గా ఉన్నాయి. అతను ఆ బీపీ మెషిన్ పట్టీని చాలా వేగంగా, ఎంతో నైపుణ్యంతో కడుతున్నాడు. ఆమె అలా పిచ్చిగా అతని చేతులనే చూస్తూ ఉండిపోయింది. ఆమె గుండె ఇంకా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. బీపీ మెషిన్ తన పని పూర్తిచేసి రెండుసార్లు బీప్ అని శబ్దం చేసింది. రమ్య స్పృహలోకి వచ్చి చూసేసరికి మాధవ్ కనుబొమ్మలు ముడేసి స్క్రీన్ మీద ఉన్న నంబర్లను చూస్తున్నాడు. ఆమె వెంటనే ఏమైనా తేడాగా ఉందా అని అడిగింది. బీపీ బాగానే ఉంది కాని హార్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంది అని చెబుతూ మాధవ్ ఆమె చేతికి ఉన్న పట్టీని తీసేశాడు. అతను తన చేతి గడియారాన్ని చూసి ఆమె వైపు చేయి చాచి నీ చేయి ఇలా ఇవ్వు అన్నాడు. ఆ మాట వినగానే రమ్య గుండె ఇంకా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమెకు తెలియకుండానే కొంచెం కంగారు వేసింది. అతను చేయి అడిగేసరికి ఆమె అప్రయత్నంగా వెనక్కి తగ్గుతూ ఎందుకు అని అడిగింది. నీ హార్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి అని మాధవ్ చెప్పాడు. ఓ, తను అనవసరంగా ఏదేదో ఊహించుకున్నానని రమ్యకు అర్థమైంది. ఆమె కొంచెం తటపటాయిస్తూనే తన చెయ్యి అతనికి అందించింది. అతని పొడవైన, బలమైన వేళ్లు ఆమె మణికట్టుమీద ఉన్నాయి. అతని చెయ్యి చాలా పెద్దది. ఆమె పిడికిలి మొత్తం అతని అరచేతిలో దాగిపోయేంత పెద్దది. ఆమె అతని చేతుల వైపు చూస్తూ ప్రమాదం జరిగినప్పుడు అతను ఎంత ధైర్యంగా చికిత్స చేశాడో గుర్తు చేసుకుంది. ఈ చేతులతోనే కదా అతను ఆ ఇద్దరి ప్రాణాలు కాపాడాడు. అది ఆ డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తికి ఏమైంది? అతనికి ఎందుకు అలా గుచ్చారు? అని రమ్య అడిగింది. న్యూమోథొరాక్స్ డీఫ్లేషన్ అని మాధవ్ బదులిచ్చాడు. అంటే ఏంటి? అని ఆమె కుతూహలంగా అడిగింది. కారు ప్రమాదం వల్ల అతని ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. దానివల్ల అతని ఛాతీలో గాలి పేరుకుపోయింది. ఊపిరితిత్తుల్లో గాలి సరిగ్గా ఆడక అతను శ్వాస తీసుకోలేకపోయాడు. అది చాలా ప్రమాదకరం. అందుకే వెంటనే ఆ గాలిని బయటకు పంపించాల్సి వచ్చింది అని వివరించి నీకు అర్థమైందా అని అడిగాడు మాధవ్. ఓ, నిజానికి ఆమెకు అంతగా అర్థం కాలేదు. దీనికి అంత వెటకారం అవసరమా అని ఆమెకు అనిపించింది. ఆమె మళ్ళీ అడిగింది. మరి బాగా రక్తం కారిన ఆ వ్యక్తి సంగతేంటి? ఈసారి మాధవ్ ఏమీ సమాధానం చెప్పకుండా తన వాచి వైపు చూస్తూ ఉండిపోయాడు. రమ్య మళ్ళీ అడిగింది. అప్పుడే నొప్పితో అరుస్తూ మీ కాలు విరగొడతా అన్నాడు కదా, అతని కాలు నిజంగానే విరిగిందా? నేను స్పృహ తప్పి పడిపోయినప్పుడు అతనిమీద పడ్డానా? నా వల్ల అతనికి ఏమైనా దెబ్బ తగిలిందా? రమ్య అని మాధవ్ పిలిచాడు. ఆ అంది రమ్య. నీ చేయి నేను ఇలాగే పట్టుకుని ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా అని అతను అడిగాడు. ఆ అసలు అతను అలా ఎలా ఆలోచించగలడు? నువ్వు ఇలా ఆపకుండా వాగుతుంటే నేను నీ హార్ట్ రేట్ ఎలా చెక్ చేయగలను అని మాధవ్ అన్నాడు. రమ్య మొహం సిగ్గుతో ఎర్రబడింది.
అతను నిజంగానే తన చేయి పట్టుకుని ఉన్నాడు. పైగా తను ఆపకుండా మాట్లాడుతున్న మాట కూడా నిజమే. ఒక రకంగా తను డాక్టర్ పనికి అడ్డుపడుతూ, అదే సమయంలో తనని పట్టుకునే ఛాన్స్ ఇస్తూ అతన్ని వాడుకుంటున్నట్టు అనిపించేలా ఉంది తన ప్రవర్తన. రమ్య ఏమీ మాట్లాడలేదు. కాని మాధవ్ మాత్రం తన వాచి వైపు చూస్తూనే ఉన్నాడు. అతని మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే తన మనసులో ఏముందో అంతా అతనికి స్పష్టంగా తెలిసిపోయినట్టు అనిపిస్తోంది. అది రమ్యకు అస్సలు నచ్చలేదు. నాతో ఈ 2 మాటలు మాట్లాడితేనే నా హార్ట్ రేట్ చెక్ చేయడం నీకు కుదరట్లేదా? అంటే నీకు అంత టాలెంట్ లేదా? అని రమ్య అడిగింది. మాధవ్ తల ఎత్తి తన వైపు చూసేసరికి రమ్య వెంటనే నోరు మూసుకుంది. అతను తనను చూసి వెక్కిరిస్తున్నట్టుగా ఒక చిన్న నవ్వు నవ్వాడు. అదృష్టవశాత్తు ఆమె మళ్లీ ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని ఉండిపోయింది. రమ్యకు కొంచెం చిరాకు వేసింది. ఆమె గుండె మాత్రం చాలా వేగంగా కొట్టుకుంటోంది. నిజానికి ఆమెకు ఉన్న కళ్ళు తిరిగే సమస్య అప్పటికే తగ్గిపోవాలి కదా? మాధవ్ చివరకు ఆమె మణికట్టును వదిలిపెట్టి కనుబొమ్మలు ముడేసి ఆమె వైపు చూస్తూ ఇలా అడిగాడు. గతంలో నువ్వు గ్యాస్ట్రిక్ సమస్యతో హాస్పిటల్లో చేరినప్పుడు అది కాకుండా ఇంకా వేరే ఏదైనా ఇబ్బంది ఉందా? లేదు. డాక్టర్లకి ఈసీజీలో ఏమైనా ప్రాబ్లం కనిపించిందా? అని మాధవ్ అడిగాడు. లేదు అని రమ్య సమాధానమిచ్చింది. మాధవ్ ఏమీ మాట్లాడలేదు. అతను ఒక థర్మామీటర్ తీసి ఆమె నుదుటి దగ్గర పెట్టి టెంపరేచర్ చెక్ చేశాడు. అది నార్మల్గానే ఉంది. అతను దాన్ని మళ్లీ టేబుల్ మీద పెట్టి ఆమెతో ఇలా అన్నాడు. నువ్వు ఇంకోసారి ఈసీజీ చేయించుకుంటే మంచిదని నా సలహా. ఆమె కొంచెం కంగారు పడింది. అది నాకు కళ్ళు తిరగడం వల్లే గుండె దడగా అనిపించింది. కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. పోయినసారి ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఈసీజీ చేశారు. రిజల్ట్ బానే వచ్చింది. ఆ తర్వాత ఇంకో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కూడా ఈసీజీ చేశారు. అప్పుడు కూడా అంతా నార్మల్గానే ఉంది అని రమ్య చెప్పింది. కాని ఇప్పుడు నీ హార్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఒక డాక్టర్గా చెబుతున్నాను. మళ్ళీ ఒకసారి ఈసీజీ చేయించుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది. అసలు సమస్య ఏంటో తెలిస్తే దానికి తగ్గట్టుగా సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం తేలికవుతుంది. నీ సమస్యకి ఏమైనా మందులు వాడాలా, లేక నీకు రక్తం చూస్తే కలిగే భయం మరీ సీరియస్గా ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాలా అనేది కూడా అప్పుడు తెలుస్తుంది అని మాధవ్ వివరించాడు. అది అంత సీరియస్ ఏం కాదండి. నిజంగానే సీరియస్ కాదు. నేను ఎప్పుడూ ఇలా స్పృహ తప్పి పడిపోలేదు. ఇది ఏదో పొరపాటున జరిగింది అంతే అని రమ్య అంది. అయితే ఇంకోసారి ఈసీజీ తీస్తే ఎలా ఉంటుంది? అని మాధవ్ అడిగాడు. రమ్య మొహం ఎర్రబడింది. మాధవ్, ఈసీజీ లేకుండా ఉండలేమా? డబ్బులు ఖర్చు కానిది ఏదైనా చేయండి. పల్స్ చెక్ చేయడం లేదంటే నేను కాసేపు రెస్ట్ తీసుకుంటే నా గుండె వేగం అదే తగ్గిపోతుంది అంది. నీ పల్స్ చూసినందుకు కూడా నేను డబ్బులు వసూలు చేయనని నీకు ఎలా తెలుసు? అని మాధవ్ అన్నాడు. ఆ? రమ్య షాక్ అయింది. ఇతను నిజంగానే నా దగ్గర డబ్బులు అడుగుతాడా ఏంటి? అని అనుకుంది. రమ్య మొహం చూసి మాధవ్ నవ్వాడు. అతను నవ్వడం చూసి అతను మళ్లీ తనను ఆటపట్టిస్తున్నాడని రమ్యకు అర్థమైంది. ఆమె చిరాకుగా ఉండటం చూసి మాధవ్ నవ్వు ఇంకా ఎక్కువైంది. బాగా నవ్వుకున్నాక అతను ఇలా అన్నాడు. సరే, నిజానికి నాకు ఇది చేయడం ఇష్టంలేదు. కాని నీకు పైసా ఖర్చులేని పద్ధతిలో చెకప్ జరగాలంటే మాత్రం ఒకటే దారి ఉంది. రమ్య తల ఊపుతూ, ఏ పద్ధతి అయినా పర్వాలేదు అని అంది. అప్పుడు మాధవ్ తన వైట్ కోటు జేబులో నుండి స్టెతస్కోప్ తీసి బెడ్ చుట్టూ ఉన్న కర్టెన్ను లాగి చాటుచేశాడు. బెడ్ మీద పడుకుని ఉన్న రమ్యకు అతను ఏం చేయబోతున్నాడో అర్థమై వెంటనే ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె ఎర్రబడిన మొహం చూసి మాధవ్ నవ్వుతూ, నిన్ను చూడు. నువ్వు ఇలా ఉంటే ఒక డాక్టర్ చెకప్ ఎలా చేయగలడు? అని అడిగాడు. ఆమె తన పెదవి కొరుక్కుంది. మాధవ్ని ఒక మామూలు డాక్టర్లా చూడాలని ఆమెకు ఉన్నా ఆమె ముఖం మాత్రం ఇంకా ఇంకా ఎర్రబడిపోతూనే ఉంది. ఇప్పుడు గనుక అతను ఆమె గుండె వేగాన్ని చెక్ చేస్తే ఆ మెషిన్ ఖచ్చితంగా పాడైపోతుందేమో అన్నంతగా ఆమె గుండె కొట్టుకుంటోంది. చాలా లేటయింది. ఇప్పుడు కేవలం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మాత్రమే ఉంది అని మాధవ్ చెప్పాడు. అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్లందరూ మగవాళ్లే. ఈసీజీ తీసే డాక్టర్ కూడా మగాడే. కాబట్టి నీ ఇష్టం. ఎవరితో చెక్ చేయించుకుంటావో నువ్వే తేల్చుకో అని అతను ఆమెను ఆటపట్టించాడు.